నేను ఇవాళ మాట్లాడబోయే టాపిక్‌కి పర్ఫెక్ట్ కంక్లూజన్ ఉంటదో లేదో తెలీదు గానీ, నేనైతే ఒకటి నేర్చుకున్నాననమాట. నిన్న ఒక ఫ్రెండ్‌ని కలిసాను. తను బ్రెజిల్ నుండి రీసెంట్‌గా వచ్చింది. ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి, తిరిగి వచ్చాక నా కోసం స్నాక్స్ తీసుకొచ్చింది. సో, నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కాన్ఫరెన్స్ ఎలా అయింది అని అడగగానే, తను కాన్ఫరెన్స్‌లో ఉన్న మంచి విషయాలన్నీ వదిలేసి తన బాధలన్నీ చెప్పుకోవడం స్టార్ట్ చేసిందనమాట. చాలా మంచి విషయమే. ఎందుకంటే, మన బాధలు, మన పెయిన్ మనం అందరితోని షేర్ చేసుకోలేము. తను నాతో చెప్పుకోవడం నాకు మంచిగానే అనిపించింది. కానీ ఇంకొక విషయం ఏం గమనించానంటే, షీ ఈస్ ట్రైయింగ్ టు ప్రూవ్ దట్ హర్ పెయిన్స్ ఆర్ సో స్పెషల్. లైక్ షీ ఈస్ ద ఓన్లీ స్పెషల్ క్యాండిడేట్ ఓవర్ దేర్ హూ సఫర్డ్ సో మచ్ అన్నట్టుగా నాకు చెప్తుందనమాట. సో, నాకక్కడ ఏం పాయింట్ గుర్తొచ్చిందంటే, మనల్ని ఎవరైనా అడిగినప్పుడు నా జీవితంలో అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది అని చెప్పక్కర్లేదు కానీ, యాహ్! ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ అని అనడానికి మనం చాలా భయపడతామనమాట. అవతల వాళ్ళు ఎక్కడ మన లైఫ్‌కి దిష్టి పెట్టేస్తారా? మన జీవితంలో ఉన్న మంచి పనులన్నీ ఆగిపోతాయా? అన్న భయమో ఏంటో తెలీదు కానీ, పాజిటివ్‌గా ఉండడానికి, ఐయామ్ గుడ్ అని చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడతామేమో మన ఇండియన్స్ ఎస్పెషల్లీ అని అనిపించింది. బట్ నెక్స్ట్ టైమ్ నుండి నన్నెవరైనా అడిగితే ఐ విల్ ట్రై టు బీ పాజిటివ్, స్ప్రెడ్ సమ్ స్మైల్స్ అండ్ పాజిటివిటీ ఇన్ దేర్ లైఫ్ ఆల్సో అని చెప్పి I made one small decision for myself అనమాట. I can always share my problems but not with everyone కదా.